उन्नीकरण वस्तुदी उन्नीकरणలో ఇలా త్యాగాతి హో కిసి ఫులాతి కోయల్ రాణి అని ఇది మనందరికీ తెలుసు మనం పాడాము విన్నా పిల్లలు పాడి ఓకేనా త్యాగాతి హో కిసి ఫులాతి బదలాలో కోయల్ రాణి प्यासी तरही दे तुमांगती ओ क्या मेघों से पानी ओ क्या मेघों से पानी अरे ఉన్మీకరణలో ఇది ఈ పద్యాన్ని మనం చదివించినప్పుడు వాడికి ఆ పాట మీద ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు చెప్పి వెళ్ళగానే పాట మనం తీసేసి పుస్తకం తీయండి అని చెప్పేసి చదివితే వాడికి ఇంట్రెస్ట్ ఉండదు కదా అలా ఇలా ఒక చిన్న పద్యాన్ని మనం ఏదైనా పాడవచ్చు ఇంకా కొత్త ఏదైనా ఉన్నా కూడా మనం పాడవచ్చు అలా కాకిలానే కోకిలని కాకికి తేడా వాళ్ళకి తెలియదు పిల్లలకి చాలామంది కాకి అని అనుకుంటూ ఉంటారు దానికి కూడా మనం చెప్పవచ్చు కాకి కోకిలకి తేడా ఏంటంటే అవి పలికే పలుకులు ఆ తీయటి పలుకులు ఆ పలుకులతోనే ప్రకృతి ఆహ్వానిస్తున్నాయి క్యాగాటిలో ఇసే పులాతి ఏ పాడుతున్నారు క్యాగాతిలో ఇంకోవి కాకిలో క్యాగాతిలో ఇసే పులాతి ఏ పాడుతున్నావు ఎవరిని పిలుస్తున్నావు అని చెప్తున్నా బతలాదో కోయల్ చెప్పు ఎవరిని పిలుస్తున్నావు చెప్పు అని చెప్పేసి ఇలా మనం పిల్లలకి వాస్తవంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇలా మనం చెప్పుకుంటూ పోతాం ప్యాసి ధరతి देखो मांगती तो क्या मेघों से पानी అంటే దాహంలో ఉన్న ధరతికి మేఘాల నుంచి వర్షాన్ని మనం మీరు అడుగుతున్నావా అని చెప్పేసి కోకిని మనం పాడుతున్నావా అని చెప్పేసి అడుగుతాం అందులో ప్రశ్నోత్తరం मीठे की कौन गाती है तो बच्चे को देकर उसका जवाब दे सकते मीठे गीत कौन गाती है जवाब मीठे गीत कोयल गाती పిల్లలు చెప్పగలుగుతారు ఆ తర్వాత కోయల్ इसके लिए पानी मांगती है కోకిల ఎవరి కోసం నీటిని అడుగుతుంది వర్షాన్ని అడుగుతుంది कोयल धरती की प्यास मिटाने के लिए पानी मांगती है कोयल धरती की प्यास मिटाने के लिए पानी मांगती है बादल प्रकृति की शोभा कैसे बढ़ाती